వామ్మో వామ్మో చంద్రల సారు మీద పంకపాటి లీడర్ పోతిన మహేష్ సారు విశ్వరూపం చూపించిండుల్లా. సారు మాట్లాడుకుంటా ఇదేనా మీ సామాజిక న్యాయం అని అరుసుకున్నాడు. మస్తు అంటే మస్తు మాట్లాడిండు. గా ముచ్చట్లేందో ఒకసారి మీకు సుత చూపిద్దామని అయితే తెచ్చిన. చలో సార్ చూడుండ్రి. సైకిల్ పార్టీ అట్లా అధికారంలోకి ఎక్కిందో లేదో పంకపాటి లీడర్లు అందరూ చంద్రాల సార్ సర్కార్ మీద అప్పుడే నిప్పులు జరుగుతున్నారు. ఇంతకు అసలు ముచ్చట ఏంటంటే చంద్రాల సార్ ఎన్నికల ముందు ఎలక్షన్ల గెలవడం కోసం మస్తుగా ముచ్చట్లు చెప్పిండని అవన్నీ ఉత్త అబద్ధాలని అంటున్నారు. చంద్రాల సార్ కి అబద్ధాలు చెప్పడం జనాలకి సొంతలకి న్యాయం చేయడం ఎన్నతో పెట్టిన విద్య అంటున్నారు. ఈ ముచ్చట మీద మాట్లాడుతూనే మునుపు గిలాస పార్టీ నుండి బయటకు వచ్చి పంకపాటిలో చేరిన పోతిన మహేష్ సార్ సైకిల్ పార్టీ వాళ్ళని గట్టిగా అరుచుకున్నాడు. అందరికి సామాజిక న్యాయం చేస్తామన్న సైకిల్ పార్టీ లీడర్లు ఇప్పుడు ఎవరికి చేసిర్రు? మా సర్కారు ఉన్నప్పుడు జగనాల్ సార్ దగ్గర 5గురికి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కాపులకి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చిందని అంటున్నాడు. కానీ చంద్రాల్ సార్ ఒక పవనాల్ సార్ కు మాత్రమే ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి మిగిలిన వాళ్ళందరికీ అన్యాయం చేసిండని మాట్లాడిండు. చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావంగానే సామాజిక న్యాయం ఎక్కడా అని నేను సూటిగా ప్రశ్నిస్తాను. మీ మొదటి సంతకమే సామాజిక మోసంపై చేశారు. బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లింలని అగౌరవపరిచారు. మీరు 2019లో ఉప ముఖ్యమంత్రి పదవుల్ని మీరు ఇద్దరికి కేటాయించారు. నిమ్మకాయల చినరాజప్ప గారు కాపు సామాజిక వర్గం, కె కృష్ణమూర్తి గారు బీసీ గౌడ సామాజిక వర్గానికి ఇచ్చారు. మీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయం పాటిస్తూ మీకన్నా మిన్నగా మీరిద్దరికి ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు 10 మందికి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చారు. ఆయన 5 ఏళ్ల పాలనలో బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం కాపు వర్గాలకి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చి ఆ సామాజిక వర్గాల ఆత్మ గౌరవాన్ని పెంచారు. మీరు అంతకన్నా మిన్నగా చేయాలి. కానీ బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం వర్గాలకి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వకుండా కేవలం పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి బీసీలని ఎస్సీలని ఎస్టీలని ముస్లింలని మీరు అవమానించిన మాట వాస్తవం. ఈ వర్గాలకి కేబినెట్ కూర్పులో ఉప ముఖ్యమంత్రి పదవులు ఎందుకు ఇలా? గతంలో మీరు ఒక బీసీకి ఒక కాపు సామాజిక వర్గానికి చెందిన వారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు.